హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 209 పాయింట్స్ గెయిన్ అయ్యి 52,653 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 69 పాయింట్స్ గెయిన్ అయ్యి 15,778 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైంలో గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా కొంత మిక్స్డ్గానే ఉన్నాయి. లైక్ కొన్ని ఇండెక్స్లు ఇక్కడ పాజిటివ్గా ఉంటుంటే కొన్ని నెగిటివ్లో ఉంటున్నాయి. యూఎస్లోనూ అలానే కనిపించింది. ఏషియన్ మార్కెట్స్లో కూడా ఓవరాల్ డేటా మనకి కొంత ఫ్లాట్గానే ఉంది. అండ్ యూఎస్ ఒక ఫెడ్ అవుట్కమ్ నిన్న ఎటువంటి పాజిటివ్ అలాగే నెగిటివ్ సర్ప్రైజ్ అయితే రాలేదు. రేట్ హైక్ ఉండదనుకున్నారు అండ్ వాళ్ళు కూడా రేట్ హైక్ అయితే ఇవ్వలేదు. కానీ చేసిన ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్, నో వేర్ నియర్ కన్సిడరింగ్ రేట్ హైక్ అనే ఒక స్టేట్మెంట్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. బట్ ఓవరాల్ అక్కడి నుంచి వచ్చిన ఏ కామెంట్స్ కూడా అండ్ అప్డేట్ తర్వాత మార్కెట్ ఓపెన్ అయ్యే పాయింట్ ఆఫ్ టైంలో కూడా కొంత నెగిటివ్ టు పాజిటివ్ మెయింటైన్ అవుతుంది. ఈవెన్ ఎఫ్ఐఎస్ డేటా, ఈక్విటీలో మనకి పెద్ద చేంజ్ లేదు ఎప్పటి నుంచి అదే డేటా. అండ్ ఎఫ్ఎన్ఓలో కూడా ఎంటైర్ డేటాను క్లబ్ చేస్తుంటే మనకు అక్కడ కూడా న్యూట్రల్ గానే కనిపిస్తుంది. సో ఎంటైర్ డేటా మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైంలో గ్లోబల్ మార్కెట్స్ న్యూట్రల్ గానే ఉన్నాయి. ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా కొంత న్యూట్రల్ గానే ఓపెన్ అవుతాయని ఒక థీమ్ లోనే ప్లే అయ్యాయి. అండ్ మార్కెట్ ప్రీవియస్ క్లోజ్ 15,710, సో 15,750 బిలో ఉంది కాబట్టి ఈవెన్ ఓపెనింగ్ కూడా నాకు పెద్దగా గ్యాప్ అప్ కనిపించకపోయేసరికి నిన్న ఇచ్చిన వ్యూనే కంటిన్యూ చేశాను. లైక్ న్యూట్రల్ టు నెగిటివ్ వ్యూనే కంటిన్యూ చేశాను. కానీ మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి కొంతవరకు ర్యాలీ అయ్యి ఫస్ట్ 15,780 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి కొన్ని పాయింట్స్ వరకు ఫాలో అవడం జరిగింది. అండ్ అగైన్ ఈసారి రైజ్ అవుతున్నప్పుడు కూడా 15,780 దగ్గర కొంతవరకు కన్సాలిడేట్ అయ్యి 780 అబౌవ్ 30-40 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయితే మనకి నిఫ్టీలో కనిపించడం జరిగింది. సో జరిగినప్పుడు ఎలా అయితే కాన్ఫిడెంట్గా మనం ఇలా అనుకున్నాం జరిగిందని చెప్తుంటాను. సో మనం తీసుకున్న వ్యూ ఫెయిల్ అయింది, ఫ్లాప్ అయింది. ఈ లెవెల్ కింద ఉంది. గ్లోబల్ మార్కెట్స్లో కూడా అంత స్ట్రెంత్ కనిపించట్లేదు. ఓపెనింగ్ కూడా గ్యాప్ అప్ అంతగా లేదు కాబట్టి ఓపెనింగ్ తర్వాత కొంత సెల్ ఆఫ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అది మార్కెట్లో కనిపించట్లేదు. సో ఇది ఇంట్రాడే రిలేటెడ్గా ఫ్రెండ్స్. లాస్ట్ 1.5 month నుంచి మేము మార్కెట్ రిలేటెడ్గా బులిష్ వ్యూనే మెయింటైన్ చేస్తున్నాం. స్టిల్ అదే వ్యూని కంటిన్యూ చేస్తున్నాం. 15,500 బ్రేక్ అవ్వడం లేదంటే సస్టైన్ అవ్వడం అది జరగనంత వరకు కూడా మేము బులిష్ వ్యూనే మార్కెట్లో కంటిన్యూ చేస్తున్నాం. మొదట పవర్ గ్రిడ్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో 26% దగ్గరగా ఫాలో అయ్యేసరికి ఎగ్జిట్ అవ్వాలా, ఏదైనా నెగిటివ్ అప్డేట్ ఉందని అడుగుతున్నారు. దీని రిలేటెడ్గా టెలిగ్రామ్లో 10:48కి మీకు నేను వాయిస్ మెసేజ్ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాను. 3 షేర్స్ హోల్డ్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీ షేర్ బోనస్గా వాళ్ళ డీమ్యాట్లో క్రెడిట్ అవుతుంది. ఇవాళ స్టాక్ ప్రైస్ పడింది, ఫ్యూచర్లో మీకు ఆ షేర్ వచ్చి డీమ్యాట్లో క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఇవాళ వచ్చిన ఫాల్ కేవలం కార్పొరేట్ యాక్షన్ వల్ల వచ్చిన ఫాల్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టాటా టెలి సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు టెలికాన్ఫరెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే జూమ్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళతో టైఅప్ అయ్యారంటున్నారు. ఈ స్మాల్ మీడియం సంస్థలకి, ఎంటర్ప్రైజెస్ కి సెక్యూర్డ్ కమ్యూనికేషన్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తారంటున్నారు. సో వీళ్ళు టైఅప్ అయ్యారు అన్న అప్డేట్ రాగానే స్టాక్ నియర్లీ 5% దగ్గరగా మూవ్ అవడం జరిగింది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 3% దగ్గరగా ర్యాలీ అవడం జరిగింది. గ్లోబల్ ఆటో మ్యానుఫ్యాక్చరర్ అయిన ఫోర్డ్ వాళ్ళు సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ స్టేట్మెంట్స్ చేశారు. ప్రీవియస్ గా ఉన్న సెమీ కండక్టర్స్ ఇష్యూ ఇప్పుడు కొంత తగ్గుతున్నాయని, ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని ఒక స్టేట్మెంట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. కేవలం ఈ సెమీ కండక్టర్స్ కారణంగానే మనకి టాటా మోటార్స్ లో ఫాల్ కనిపించింది. వాళ్ళకి డిమాండ్ ఉంది, సప్లై చేయాలంటే వాళ్ళ దగ్గర సెమీ కండక్టర్ షార్టేజ్ ఉండడంతోనే సేల్స్ డ్రాప్ అవుతాయని వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. సెకండ్ క్వార్టర్లో కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడే కండిషన్ ఇంప్రూవ్ అవుతున్నట్లయితే సెకండ్ క్వార్టర్లో వాళ్ళు ఎస్టిమేట్ చేసిన ఇంపాక్ట్ అంత ఉండదు. కాబట్టి ఈ సెమీ కండక్టర్స్ రిలేటెడ్గా ఇష్యూ రిజాల్వ్ అవుతూ ఉంటే టాటా మోటార్స్కి అది పాజిటివ్గా ఉంటుంది. అదే నేను మీకు 10:26కి టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను. నెక్స్ట్ తత్వచింతన ఐపీఓ స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్ తో లిస్ట్ అయింది. 95% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ తో, నియర్లీ 120% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని మార్కెట్లో ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. బట్ నియర్లీ 100% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ కనిపించింది. అండ్ ఓపెన్ అయిన తర్వాత అయితే 120% వరకు ర్యాలీ అయ్యి ఫైనల్ గా 113% లిస్టింగ్ డే గెయిన్స్ తో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్ నుంచి కూడా మోస్ట్లీ ఎక్కడ చూసినా మనకి ఐపీఓసే వినిపిస్తూ ఉంటాయి. స్పెషల్లీ కేఎఫ్సి, పిజ్జా హట్, కోస్తా కాఫీ వీటి రిలేటెడ్ గా ఫ్రాంచైజెస్ ని మెయింటైన్ చేస్తున్న దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఐపీఓగా రాబోతున్నారు. అండ్ ఆల్రెడీ గ్రే మార్కెట్ లో డిమాండ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఐపీఓస్ మాట్లాడుకుంటే గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ 8% దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం తో లిస్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని, రోలెక్స్ రింగ్స్ 40% దగ్గరగా కనిపిస్తుంది. అండ్ మేము ఐపీఓకి అప్లై చేస్తున్నాం బట్ రావట్లేదు, ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఐపీఓ అప్లై చేసేదానికి మనకి హెచ్ఎన్ఏ రూట్ ఉంటుంది. మనం కూడా హెచ్ఎన్ఏ రూట్లోనూ అప్లై చేయొచ్చు, లేదు రీటైల్ కేటగిరీలో కూడా అప్లై చేయొచ్చు. హెచ్ఎన్ఏ కేటగిరీ కొంత పక్క నుంచితే రీటైల్ కేటగిరీలో మీరు అప్లై చేయాలనుకుంటుంటే మనకున్న ఒకే ఒక్క వే, మన అకౌంట్లో నుంచే మల్టిపుల్ లాట్స్ వేయకుండా మనకి తెలిసిన వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్లో నుంచి ఐపీఓని అప్లై చేసినట్లయితే మన ప్రాబబిలిటీ పెరుగుతుంది. ఆ ఒక్క వే తప్పించి ఐపీఓని మనం దక్కించుకోవడానికి ఇంకొక స్పెషల్ రూట్ అంటూ ఏం లేదు. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో రీటైలర్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువైంది. ఒకప్పుడైతే ఇలా మల్టిపుల్ లాట్స్ వేరే అకౌంట్స్ లో నుంచి వేస్తుంటే మాకు చాలా అలాట్మెంట్స్ అయితే దొరికేవి, కానీ ఇప్పుడు చాలా తక్కువ దొరుకుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు ఐపీఓ కావాలనుకుంటుంటే మీ పేరెంట్స్ ఆర్ మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ డీమ్యాట్ అకౌంట్స్ లోంచి మాత్రమే, వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్స్ లోంచి ఒక్కొక్క లాట్ మీరు అప్లై చేసినట్లయితే మీ ప్రాబబిలిటీ
ప్రాబిలిటీ అయితే పెరుగుతుంది. ఈ ప్రాసెస్ లో మీరు వాళ్ళకి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటుంటే మీకు నచ్చిన బ్రోకర్ నే సెలెక్ట్ చేయండి. బట్ మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఫ్రేమ్స్ ఒక రిఫరల్ లింక్స్ మన ఛానల్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. బట్ ఒకవేళ అకౌంట్ ఓపెనింగ్ ఫ్రీగా ఉంటూ లైఫ్ టైం ఎటువంటి చార్జెస్ ఉండకూడదు. డిమాట్ రిలేటెడ్ గా టైం టు టైం చార్జెస్ ని డెబిట్ చేయకూడదు. బికాస్ ఇన్ లాంగ్ రన్ ఐపీఓ రిలేటెడ్ గా మెయింటైన్ చేసినప్పుడు అకౌంట్ ని ఐడల్ గా ఉంచుతుంటాం. సో వాళ్ళు మన దాంట్లో నెగిటివ్ బ్యాలెన్స్ వేయకుండా ఉండాలి. ఎటువంటి మెయింటెనెన్స్ చార్జెస్ కలెక్ట్ చేయకూడదు అనుకుంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను, అగైన్ రిమైండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది జూలై 31st కి ఎండ్ అయిపోబోతుంది. కాబట్టి ఫ్రీ అకౌంట్ ని ప్రొవైడ్ చేస్తూ లైఫ్ లాంగ్ ఎటువంటి ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ ని కలెక్ట్ చేయరని ఫైర్స్ వాళ్ళు ప్రెసెంట్ ఒక ఆఫర్ ని రన్ చేస్తున్నారు. కాబట్టి అది 31st జూలైకి ఎక్స్పైర్ అవబోతుంది. కాబట్టి ఈ బెనిఫిట్స్ పొందాలనుకుంటున్న వాళ్ళు ఫైర్స్ అకౌంట్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది. బట్ మీరు ఓపెన్ చేయాలనుకుంటున్న అకౌంట్ రిఫరల్ లింక్ మన ఛానల్లో ఉంటే డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చేయడం కంటే ఛానల్కు రిఫరల్ లింక్ని క్లిక్ చేసి అకౌంట్ అయితే ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టెలికామ్ డేటా అయితే వచ్చింది. ఎయిర్టెల్ వాళ్ళు సబ్స్క్రైబర్స్ అయితే లూజ్ అయ్యారు, వడాఫోన్ ఐడియా వాళ్ళు లూజ్ అయ్యారు, జియో వాళ్ళు గెయిన్ అవుతున్నారు. అండ్ ఫర్దర్గా కూడా డేటా ఎలా మారుతుందో చూడాలి. బికాస్ ఎయిర్టెల్ వాళ్ళు అలాగే వడాఫోన్ ఐడియా వాళ్ళు కొన్ని చేంజెస్ అయితే చేశారు వాళ్ళ ప్లాన్స్ రిలేటెడ్గా. ఈ చేంజెస్ అన్ని మోస్ట్లీ జరిగింది జూలైలో. సో జూలై, ఆగస్ట్ ఈ నెలలకు సంబంధించిన టెలికామ్ డేటా ఎలా ఉంటుందని సెప్టెంబర్ అలాగే అక్టోబర్లో తెలుస్తుంది. కాబట్టి ఈ చేంజెస్ ఒక ఇంపాక్ట్ తెలియడానికి మనకు కొన్ని మంత్స్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఇవాళ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్లీ నరేంద్ర మోడీ గారు లాస్ట్ మంత్ హై లెవెల్ మీటింగ్ ని ఏర్పాటు చేసి ఫ్యూయల్ ప్రైజులు పెరుగుతున్నాయి కాబట్టి ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారని, దాని రిలేటెడ్ గా ఇథనాల్ మీద ఫోకస్ చేస్తున్నారన్నట్టయితే అప్డేట్ చేస్తున్నారు. ఇథనాల్ ని షుగర్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు, గ్రెయిన్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు. సో వాళ్ళ రిలేటెడ్ గా కెపాసిటీస్ పెంచుకుంటూ ఉంటే దాని రిలేటెడ్ గా ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంటారని, అండ్ ఫర్దర్ గా ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్స్ ని కూడా పెంచాలనుకుంటున్నట్లయితే ఎక్స్క్లూజివ్ న్యూస్ అంటూ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇథనాల్ అనగానే మనకు గుర్తొచ్చేది షుగర్ స్టాక్స్, నెక్స్ట్ ప్రాజ్ గుర్తొస్తుంటుంది. కానీ గ్రెయిన్ బేస్డ్ గా కూడా ఇథనాల్ ని తయారు చేస్తారు. లైక్ గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళు గ్రెయిన్ బేస్డ్ గా కూడా ఇథనాల్ ని ప్రొడక్షన్ చేస్తారు. దాని రిలేటెడ్ గానే కొత్త కెపాసిటీని కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. అది మనం డెడికేటెడ్ వీడియోలో మాట్లాడుకున్నాం. అలాగే ISGEC, సో ఈ వీడియోలో మాట్లాడాను నేను 1 month బ్యాక్. వీళ్ళు కేవలం ఇథనాల్ అనే కాదు, వివిధ ఇండస్ట్రీస్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. ఇథనాల్ రిలేటెడ్ గా క్రియేట్ అయ్యే సెంటిమెంట్ ఈ స్టాక్ కూడా పాజిటివ్ గా ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బయోకాన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇవాళ వచ్చిన అప్డేట్ అయితే చాలా పాజిటివ్ అప్డేట్. ఈవెన్ స్టాక్ కూడా మంచి గ్యాప్ అప్ లోనే ఓపెన్ అయింది, బట్ అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ నియర్లీ న్యూట్రల్ లో క్లోజ్ అయింది. బయోకాన్ వాళ్ళు డయాబెటీస్ రిలేటెడ్ గా బయోసిమిలర్ ని తయారు చేశారు, ఇన్సులిన్ గార్గిన్. ఇది ఆల్రెడీ సేల్స్ చేస్తున్నారు వీళ్ళు. 2.5% దగ్గరగా వీళ్ళకి మార్కెట్ షేర్ కూడా ఉంది అమెరికాలో. కానీ ఇవాళ US FDA దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ బయోసిమిలర్ కి ఇంటర్చేంజబిలిటీని ఇచ్చారనమాట. ఇంటర్చేంజబిలిటీ అంటే ఇఫ్ నాకు డయాబెటీస్ రిలేటెడ్ ఒక డ్రగ్ రాసి ఆ డ్రగ్ ఒక మెకానిజం ఆఫ్ యాక్షన్, వీళ్ళు తయారు చేసిన బయోసిమిలర్ ఒక మెకానిజం ఆఫ్ యాక్షన్ రెండు కూడా మ్యాచ్ అవుతుంటే దాని ఫార్మసిస్ట్ ని నేను అడగచ్చు అనమాట, నాకు ఈ డ్రగ్ వద్దు, ప్రిస్క్రిప్షన్ లో రాసిన డ్రగ్ వద్దు, నాకు ఆ బయోసిమిలర్ ఇవ్వండి బికాస్ అది కాస్ట్ తక్కువ. సో అలా ఇంటర్చేంజ్ చేయొచ్చు. నార్మల్ గా ఇతర కంట్రీస్ లో ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లో రాసిన డ్రగ్ మాత్రమే ఇస్తారు, ఇంకొక డ్రగ్ మనం అడిగితే ఇవ్వరు. కానీ ఇప్పుడు దీనికి ఇలా ఇంటర్చేంజబిలిటీ స్టేటస్ ఇచ్చారు కాబట్టి ప్రెసెంట్ ఉన్న 2.5% మార్కెట్ షేర్ కాస్త 20% కి ఇంప్రూవ్ అవుతుందని ప్రెసెంట్ డేటా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మనకు వచ్చిన అప్డేట్, టాటా గ్రూప్ వాళ్ళు తేజస్ నెట్వర్క్స్ లో 1850 crores విలువ చేసే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారని, అండ్ ఓవరాల్ గా వాళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఈ స్టాక్ ప్రైస్ ప్రకారం చూస్తే 258 రూపీస్ పర్ షేర్ లో అనమాట. నియర్లీ 1850 crores ఇన్వెస్ట్మెంట్ టాటా గ్రూప్ చేయాలనుకుంటుంది. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత టాటా గ్రూప్ నియర్లీ 44.35% వాటా తేజస్ నెట్వర్క్స్ లో హోల్డ్ చేస్తుంది. ఎందుకని తేజస్ నెట్వర్క్స్ లో టాటా గ్రూప్ వాళ్ళు ఇంతలా ఫోకస్ చేస్తున్నారు? కొన్ని డేస్ బ్యాక్ మనం గమనిస్తే టాటా గ్రూప్ వాళ్ళు భారతీ ఎయిర్టెల్ తో 5G రిలేటెడ్ గా డీల్ అయితే కుదుర్చుకున్నారు. అండ్ తేజస్ నెట్వర్క్ వాళ్ళు టెలికాం ఎక్విప్మెంట్ ని తయారు చేస్తుంటారు. సో ఈ 5G రిలేటెడ్ గా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తేజస్ వాళ్ళ దగ్గర నుంచి అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఈవెన్ వీళ్ళు PLI స్కీమ్ కూడా అప్లై చేశారు. సో ఇంక్రిమెంటల్ గా వీళ్ళ సేల్స్ పెరుగుతూ ఉంటే PLI స్కీమ్ ద్వారా కూడా అడ్వాంటేజ్ వస్తుంది. ఈ రెండు విధాలుగా కూడా తేజస్ నెట్వర్క్ బెనిఫిట్ పొందుతుంది. కాబట్టి టాటా వాళ్ళు ప్రెసెంట్ తేజస్ నెట్వర్క్ లో వాటాను అయితే రైజ్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగి ఆ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అని కూడా క్యాపెక్స్ చేస్తున్నాయి, వాళ్ళ కెపాసిటీని ఎక్స్పాండ్ చేయాలని ప్రయత్నిస్తున్నాయంటే దాన్ని అప్పుడైనా మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేయాలి, అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అని. వీటిని అనాలిసిస్ చేసే 2 quarters వరకు నేను వెయిట్ చేశాను. పెంటప్ డిమాండా, లైక్ లాక్డౌన్ కారణంగా క్రియేట్ అయిన డిమాండ్తో ఏమైనా టెక్స్టైల్ స్టాక్స్, ఆ టెక్స్టైల్స్ రిలేటెడ్ గా డిమాండ్ క్రియేట్ అవుతుందా, అది ఇది రియల్ డిమాండా అని 2 quarters నేను స్టాక్స్ పెరుగుతున్నా వెయిట్ చేసే. రిజల్ట్స్ గురించి మాట్లాడుకునే ముందు నేను అబ్జర్వ్ చేసినంత వరకు టెక్స్టైల్ ఇండస్ట్రీలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. మే స్టార్టింగ్ లో నేను ఈ టెక్స్టైల్ స్టాక్స్ గురించి ఛానల్లో మాట్లాడడం స్టార్ట్ చేశాను.
ఈవెన్ అక్కడి నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా ఎక్కువగా ర్యాలీ అయ్యాయి. చాలా డేస్ బ్యాక్ చెప్పుకున్న కేపీఆర్ మిల్స్ కాకుండా ఈవెన్ ఆ ప్రైస్ లెవెల్స్ లో కూడా నేను బులిష్ గా ఉన్నాను. కరెంట్ మార్కెట్ ప్రైస్ అప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఉన్న స్టాక్స్ రిలేటెడ్ గా నేను బులిష్ గా ఉన్నది నితిన్ స్పిన్నర్స్ అలాగే వెల్స్పన్ ఇండియా అని ఈ రెండు స్టాక్స్ ని కూడా సజెస్ట్ చేయడం జరిగింది. సో రెండు స్టాక్స్ లో స్పెషల్లీ నితిన్ స్పిన్నర్స్ ని సజెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వాళ్ళు ఒక హ్యూజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈవెన్ నిన్న కూడా నేను మీకు ఒక ఇమేజ్ ని పెడుతూ ట్రైడెంట్ ఎక్స్పాండ్స్ యాన్ సెగ్మెంట్ అని పెట్టాను. సో ఆ ఇమేజ్ ని మీరు ఓపెన్ చేస్తే వాళ్ళు వాళ్ళ కెపాసిటీస్ ని పెంచుకోవాలనుకుంటున్నారు. ప్రెసెంట్ కెపాసిటీ యూటిలైజేషన్ 84% దగ్గరగా ఉంది అండ్ అడిషనల్ కెపాసిటీని కూడా వీళ్ళు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. సో ఇది వీళ్ళు ఒక్కరే కాదు, మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ కంపెనీస్ అన్ని కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి నేను మల్టిపుల్ టైమ్స్ టెక్స్టైల్స్ అని రిపీటెడ్ గా మీకు టెలిగ్రామ్ లో చెప్తూనే ఉన్నాను. ఒకసారి టెక్స్టైల్ అని సర్చ్ చేయండి, మీకు ఎన్ని అప్డేట్స్ కనిపిస్తాయి టెలిగ్రామ్ లో. ఇండస్ట్రీ ర్యాలీ అయిపోయిన తర్వాత స్టాక్స్ అన్ని ర్యాలీ అయిపోయిన తర్వాత ఎండ్ లో ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసుకొని ఇలా ఇంతలా ర్యాలీ అయ్యాయి, ఇక్కడ నుంచి కూడా ర్యాలీ అవుతాయో నాకు ఎక్స్పెక్టేషన్ లో వెళ్ళడం వేరు. ఇండస్ట్రీ ర్యాలీ స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు గ్లోబల్ సినారియో అండ్ డిమాండ్ అర్థం చేసుకొని కాబట్టి మల్టిపుల్ టైమ్స్ మాకున్న కన్విక్షన్ ని మీతో షేర్ చేసే ప్రయత్నం చేశాను. నెక్స్ట్ మెటల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ ప్రీవియస్ గా మీకు మెటల్స్ అన్ని ఒక వరకు ర్యాలీ అయ్యి దెన్ కరెక్ట్ అవుతూ, ఒక వరకు ర్యాలీ అయ్యి దెన్ కరెక్ట్ అవుతూ కనిపిస్తుంటాయి. బట్ ఈసారి ఆ సినారియో మనకు కనిపించలేదు. సో ప్రీవియస్ 15 years కి లేనిది ఇప్పుడు కనిపిస్తున్న డిఫరెన్స్ ఏంటి? చైనా వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ ఆపడం. ఇది నేను మీకు చాలాసార్లు ఛానల్లో చెప్పాను, మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. చైనా వాళ్ళు ప్రొడక్షన్ అగైన్ స్టార్ట్ చేయనంత వరకు కూడా నేను నెక్స్ట్ 3 years రిలేటెడ్గా మెటల్స్ రిలేటెడ్గా బులిష్గానే ఉంటున్నానని. అండ్ ప్రీవియస్గా చైనా వాళ్ళు మెటల్స్ రిలేటెడ్గా రిస్ట్రిక్షన్స్ని విధిస్తూ ప్రైజెస్ రిలేటెడ్గా కంట్రోల్ చేయాలనుకుంటున్నప్పుడు స్టాక్స్లో మనకు ఒక హ్యూజ్ ఫాల్ కనిపించింది. ఆ టైంలో మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద రేటింగ్ ఏజెన్సీస్ చెప్పినవి ఆల్రెడీ మెటల్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, ఫర్దర్గా ఈ ప్రైజెస్లో ఉండాలని కాదు, ఇక్కడ నుంచి ఒక 30% దగ్గరగా కరెక్షన్ ఉంటుందనేలాగా వాళ్ళ వ్యూని అయితే చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు జేపీ మోర్గన్ వాళ్ళు చెప్తున్నది ప్రెసెంట్ మెటల్స్ 3 times ఈవీ టు ఎబిడా వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నాయి. బట్ గ్లోబల్గా డిమాండ్ పెరుగుతుంది, సప్లై తగ్గుతుంది. అది ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్కి అడ్వాంటేజ్ చేస్తుంది. కాబట్టి ప్రెసెంట్ ఉన్న ఈ 3 times వాల్యుయేషన్ అనేది 5 to 6 times దగ్గరగా వాల్యుయేషన్ పెరుగుతుందని జేపీ మోర్గన్ వాళ్ళైతే చెప్తున్నారు. ఈ రిలేటెడ్గా ఉన్న డేటా ఎంటైర్ పీడిఎఫ్ అనేది నిన్న నైట్ 10:20 అరౌండ్ మీకు టెలిగ్రామ్లో కనిపిస్తుంది. ఓకే, మెటల్స్ ఇలా ఎందుకని స్ట్రాంగ్గా ర్యాలీ అవుతున్నాయి? మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి. అండర్లైన్గా ఉన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే. సో చైనా వాళ్ళు ఒక పాయింట్ వరకు కంట్రోల్ చేయాలని ప్రయత్నించారు ప్రైజెస్, బట్ వాళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటున్నది కమోడిటీని. సో కమోడిటీస్ ఎప్పుడు కూడా డిమాండ్ అండ్ సప్లై మీదే ఆధారపడి ఉంటాయి. అగైన్ ఇలా పెరుగుతుంటే మళ్ళీ చైనా వాళ్ళు వచ్చి రిస్ట్రిక్షన్స్ ని విధిస్తారేమో, అది టెంపరీ నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. బట్ వాళ్ళు పర్మనెంట్ గా ఈ ప్రైజెస్ ని కంట్రోల్ చేయాలనుకుంటే అగైన్ వాళ్ళ ప్రొడక్షన్ నే వాళ్ళు స్టార్ట్ చేయాలి. బట్ అలా చేస్తే వాళ్ళ పొల్యూషన్ అగైన్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు మోస్ట్లీ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయట్లేదు, రిస్ట్రిక్షన్స్ అయితే స్టిల్ విధించున్నారు. వాళ్ళు అగైన్ వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేంత వరకు కూడా మెటల్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ వ్యూని మెయింటైన్ చేయొచ్చు. నిన్న ఫెడ్ దగ్గర నుంచి ఇక దగ్గరలో కూడా వడ్డీ రేట్లు పెంచడం అనేది కూడా మనం మెటల్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడాలి. అండ్ వీటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్లోబల్ గా లీడింగ్ స్టీల్ సప్లయర్ అయిన ఆస్లోర్ మిటర్ ఈ కంపెనీ వాళ్ళ Q2 డేటా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ప్రీవియస్ గా 5.5% దగ్గరగా వీళ్ళ కన్సంప్షన్ లో గ్రోత్ ఉంటుంది అనుకుంటే ఇప్పుడు దాన్ని 300 basis points దగ్గరగా పెంచి 8.5% కి తీసుకువెళ్లారు. సో అనుకున్న దానికంటే స్టీల్ ఒక కన్సంప్షన్ నెక్స్ట్ క్వార్టర్స్ లో పెరుగుతుందని వాళ్ళు అప్డేట్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఈవెన్ యూరోప్ లో కూడా వాళ్ళ రియలైజేషన్స్ బెటర్ గా ఉంటాయని పాజిటివ్ కామెంట్స్ చేశారు. యూరోప్ లో స్టీల్ రిలేటెడ్ గా ఎటువంటి పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నా అది టాటా స్టీల్ కి ఎక్కువ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. బికాస్ ఇతర స్టీల్ కంపెనీస్ కంటే టాటా స్టీల్ వాళ్ళకి యూరోప్ లో ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ లాస్ట్ 5 weeks నుంచి పడుతున్న హెచ్ఆర్సీ స్టీల్ ప్రైజెస్ కూడా ఈ వీక్ పెరగడం కూడా ఈ మెటల్ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ జేపీ మోర్గన్ వాళ్ళు ప్రెసెంట్ ఉన్న వాల్యుయేషన్స్ రీరేట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని, చైనా వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ అసలు స్టార్ట్ చేయకుండా అలానే ఉంటే ఆ డిమాండ్ ఇతర కంట్రీస్ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది, అందులో ఇండియాకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని చేసిన స్టేట్మెంట్స్ కూడా స్టీల్ స్టాక్స్ ని పాజిటివ్ గా మూవ్ చేశాయి. అండ్ ఈవెన్ ఫెర్రో క్రోమ్ రిలేటెడ్ గా ప్రైజెస్ గ్లోబల్ గా పెరుగుతూ ఉండడంతో మైథాన్ అలాయ్స్ కానీ IMFS స్టాక్ ప్రైజెస్ కూడా ఇవాళ స్ట్రాంగ్ గా ర్యాలీ అవడం జరిగింది. నిఫ్టీ సపోర్ట్ 15,660 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 15,880 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,460 అండ్ రెసిస్టెన్స్ 34,880. ఇఫ్ ఈ 880ని క్రాస్ చేస్తే 35,230 లెవెల్స్ అరౌండ్ అయితే మనకి రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం. 15th వీక్లీ ఎక్స్పైరీ, ఆగస్ట్ 1st వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని గమనిస్తే మనం మాట్లాడుకుంటున్నాం కదా 15,800 దగ్గరకు వస్తున్నా, 800 అబోవ్ వస్తున్నా, 15,800 వదిలి 16,000 దగ్గర హై యాక్టివిటీ కనిపిస్తుంటుందని సేమ్ డేటా ఇవాళ ఇంట్రాడేలో 16,000 దగ్గర స్ట్రాంగ్ డేటా బిల్డ్ అవుతుంది. సో అప్ సైడ్ వస్తుంటే 16,000 మనకి రెసిస్టెన్స్ అని కాల్ రైటర్స్ బిలీవ్ చేస్తుంటే, డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు 15,700 దగ్గరే మనకి రైటింగ్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్గా కూడా ఇలా మల్టిపుల్ టైమ్స్ కనిపించింది, కానీ మీరు 15,500ని ఇంపార్టెంట్ సపోర్ట్గా గమనించండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.